అనుకున్నట్టే అయిందబ్బా. రాడు రాడు అన్నట్టుగానే రాలే. పబ్లిక్ తిప్పల మీద చర్చ అయితేంది, రైతుల గోస అయితేంది, రాజకీయాలు అయితేంది, పక్క రాష్ట్రం పంచాయతీ అయితేంది, సారు లెక్కే అలాగు. ఎవలో మాట్లాడాలి, ఎవలో కొట్లాడాలి. మంచి అయితే అది మన లెక్కలకు, చెడైతే అది వాళ్ళ పాపం. హల్కగా దులిపేసుకుంటాడనుకో రాదుండ్రి. అవును, ఇంతకు ఎవల గురించి చెప్తున్నానో సమజైందా? పెద్ద సారు గురించే. నిన్న గంట ముందే అసెంబ్లీకి వచ్చిన గౌరవ కేసీఆర్ గారు ఇవాళ ఆఖరి దాకా కూడా రాలే. ఎప్పటి లెక్కనే గవ్వే దుమ్మాలు. రాలేదనకుండా గవర్నర్ స్పీచ్ నాడు వచ్చి గమ్మున ఊకొని అటెండెన్స్ వేసుకొని ఇక చాలు అనుకున్నట్టున్నాడు. మరి హైదరాబాద్ లోనే ఉన్నాడో, వచ్చిన పని అయిపోయిందని ఫామ్ హౌస్ కే పోయిండో, లేకైతే సర్కార్ కు జేజేలు కొట్టుకుంటా గవర్నర్ గారు చదివిన పాఠం మీద మాట్లాడవలసిందే ప్రధాన ప్రతిపక్షం లీడరు. కానీ సారే దుమ్మా కొట్టే వరకు కర్మకార్ లీడరు క్వశ్చన్ చేసిండ్రు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని వెళ్ళినోడు, ఎంతో అనుభవం ఉన్నాడు, సభకొచ్చి ప్రశ్నిస్తే ఆ తరికే ఏరుంటుండే. కేసీఆర్ గారి శాసనసభ మొత్తం వస్తుంటే గత 10 సంవత్సరాలు అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పాల్సి భయపడే రూల్స్ ప్రకారం 60 రోజులు రాకుంటే ఎమ్మెల్యే పదవి పోయే డేంజర్ ఉంటుందా నీ ఓ పూట వచ్చిపోయినట్టున్నాడు. అయితే గవర్నర్ స్పీచ్ ఇచ్చేనాడు అటెండెన్స్ చెయ్యరు అని కాంగ్రెస్ వల్ల మాట. ఓ గల్లా ఇది లెక్కలకు రాకుంటే 19 నాడు మళ్ళీ వస్తుండొచ్చు. దినం బడ్జెట్ పెడతారు కాబట్టి మంత్రి గారు పద్దులు చదువురు తప్పితే ప్రశ్నించుడు, క్వశ్చన్ లేసుడు ఉండదు. నిరుడు లెక్క వచ్చిపోతే కథ మాజిరు పడుతుంది. ఇక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు శాసనసభకు రాకుండా ఇలా ఫామ్ హౌస్ లో ఉండడం ఎంతవరకు సమంజసం? గమ్మతి ముచ్చట ఏందంటే మొన్న గులాబీ లీడర్లతో మీటింగ్ పెట్టినాడు. తప్పకుండా అందరు అసెంబ్లీకి పోవాలి, 6 గ్యారెంటీలను అడగాలి, గవర్నమెంట్ నిలదీయాలని ఆర్డర్ వేసిన అధ్యక్షుల వారే వస్తలేడు. అంటే సారు పార్టీ ఆఫీస్ లో సలహాలు ఇస్తే వీళ్ళు సభలో కొట్లాడతారు అన్నట్టు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్షం లీడర్ 10 నెలకు 2,75,000 జీతం ఎందుకని లొల్లినాడు సవాటే. ఈ లెక్కన చూస్తే సార్కు సీఎం సీట్ ఇస్తే తప్ప సభకు వచ్చేటట్టు లేడు పో.